వాళ్ళది కానీ పోరాడానికి వాళ్ళది కానీ విజయానికి క్రెడిట్ తీసుకుంటేందుకు ఇలా ముఖ్యమంత్రి అధికారంలో ఉండి ప్రభుత్వంలో ఉండి ఇలా ర్యాలీ తీసుకుంటా దాదాపు 3 గంటల నుంచి లిబర్టీ చౌరస్తా మొత్తం కూడా జామ్ అయింది. కనీసం ఇక్కడ కేవలం ఒకే ఒక ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు. ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ఆ రేవంత్ రెడ్డి కార్యక్రమానికి పోయి ఇలా జర్నలిస్టులుగా ఉన్నాం మేము కొంతమంది ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. దాదాపు 3 గంటల నుంచి ఇక్కడ ట్రాఫిక్ మాకు కట్టించిండు. ఈ ట్రాఫిక్ వేసేసారు. రకరకాల విద్యార్థులు దాదాపు 3 hours అయితే ఎగ్జాక్ట్లీ 3 hours 3 గంటల నుంచి నేను 2 hours చేస్తున్న ఆ ర్యాలీ ఒక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ర్యాలీలు తీసుకుంటే అసలు మీకు కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి, కొంచెం ఆలోచన ఉండాలి, కొంచెం ముందు చూపు ఉండాలి. నేను ఒక్కనే బయటకు వెళ్తే అడ్డగోలుగా తిరుగుతాను. జనాలతో మాట్లాడిపిస్తే మీకు కనీసం ముఖం కూడా మళ్ళీ చూపించుకొని అంత ఘోరంగా చిన్న పిల్లలు ట్రాఫిక్ లో ఇరికిపోయినారు. ముసలోళ్ళు డ్యూటీకి పోయి ఇంటికి వస్తోళ్ళు, జనాలు వచ్చిన వాళ్ళు రేపు పెట్టుకోవచ్చు కదా, రేపు ర్యాలీ పెట్టుకోవచ్చు కదా సండే. అయినా మీరు చెయ్యని ఉద్యమానికి మీరు ఎట్లా ర్యాలీలు తీసి ఎట్లా విజయోత్సవాలు చేస్తారు? చూడండి కళ్ళకి కనిపిస్తుంది. దాదాపు 3 గంటల నుంచి ఒక బస్సు ఇరికపోయిందా, కర్ణాటక బస్సు KSRTC బస్సు. అది ఆడనే ఉండబట్టి అర్ధగంట అవుతుంది. ఆ బస్సు ఆడనే ఉండబట్టి అర్ధగంట అవుతుంది. అరే ఇది గంటన్నర అయిపోయింది. ఫుల్ జామ్, ఫుల్ రిస్క్ ఉంది. ఏం ప్రాబ్లమో తెలియదు. సీఎం ఏం లాభం ర్యాలీ చేసి ఇంత ట్రాఫిక్ పెట్టుకొని ర్యాలీ పెడితే ఏం లాభం? ఇంత ట్రాఫిక్ పెట్టుకొని ర్యాలీ తీస్తే ఏం లాభం? పబ్లిక్ లకు ఇబ్బంది పెట్టాడు కదా. ఏదో ఈ రోజు పండుగ అని ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఏదో ఒక గ్రౌండ్ లో పెట్టుకోవచ్చు కదా, ఏదో బయట ఫుల్ జామ్ ఉంది. అనవసరంగా ట్రాఫిక్ జామ్ అయింది స్వామి. ఎట్లా రావాలి చూడు, బండి బైక్ మీద వస్తున్నాం మమ్మల్ని. మళ్ళీ ఏం చేస్తాం మరి? ఏ కాలమా ఇంటానా ఇదా ఏంటి? హాఫ్ అన్ అవర్ పైన 40 నిమిషాలు అవుతుంది. బండ్లు పెట్రోల్ కూడలేవు, ఏడాగుతుందో కూడా తెలియదు. 40-50 minutes అవుతుంది. ఇంటికి వెళ్ళాలి, చాలా ఆకలిస్తుంది. చిన్న పిల్లలు ట్రాఫిక్ తీరుకుపోయి ఏడుస్తున్నారు. ముఖ్యమంత్రి ర్యాలీ ఇప్పుడు ఈ ట్రాఫిక్ టైంలో పీక్ టైంలో సిగ్గుపడాలా రేవంత్ రెడ్డి? ఆఖరి రోజు ఇప్పటి వరకు నోరిప్పకుండా, ఇప్పటి వరకు కనీసం మాట్లాడకుండా, ఇప్పటి వరకు ఉద్యమానికి నైతిక మద్దతు ఇవ్వకుండా, అక్కడ రాహుల్ గాంధీ చేసినా కూడా ఇక్కడ కనీసం రాని రేవంత్ ఈ రోజు షో చేస్తున్నాడు. ట్రాఫిక్ మొత్తం జామ్ చేశాడు. ఎవరు కూడా వీళ్ళు దాంట్లో పాల్గొనడానికి వీలు కాకుండా గంటల తరబడి మేము ట్రాఫిక్ లో ఇరుక్కుని పోయాం. కాబట్టి రేవంత్ షోలు ఆపి కనీసం ఇప్పటికైనా అక్కడ రాహుల్ ట్రాఫిక్ పోలీసులు కూడా లేదు, ఒకరిద్దరిని మాత్రమే పెట్టి దాదాపు 3 గంటల నుంచి రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అదే పాలన చేతగాక క్రెడిట్ కోసం వచ్చిన రేవంత్ ఇప్పటికైనా విద్యార్థుల ఉద్యమం చూసుకుని బుద్ధి తెచ్చుకుని పరిపాలన సరిగా చేయమని చెప్పదలుచుకున్నాడు. 2 hours అయింది, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. 2 గంటల్లో ఎంత దూరం వచ్చినావు? అసలు ఫ్లైఓవర్ కూడా దిగలేదు, మొత్తం ట్యాంక్ నుంచి కిందికి కూడా రాలేదు. 2 hours అయింది. తెలియదు. సీఎం గారు బంద్ పెట్టి ర్యాలీ చేస్తున్నారా? ఎందుకు సార్? ఎందుకు ఈ మొత్తం దీని నీటి గురించి, ఎగ్జామ్స్ గురించేనా? ఏం చేయలేము. 1 hour లో 1 घंटे से ज्यादा 5 मीटर 50 मैं लकड़ी का पुल से आ रहा हूँ. रैपिडो मार रहा था. 1 घंटा उन्हें ठहर गया बेचारा कस्टमर. फिर नहीं हुआ तो कैंसिल करके पैदल चलेगा उन्हें भी. 1 घंटा हो रहा है यहाँ से. కిలోమీటర్ వచ్చిన గంట సేపట్ల కిలోమీటర్ మంచి హ్యాపీగా ఉందా జర్నీ? సూపర్. అంటే రేవంత్ రెడ్డి ర్యాలీ చేస్తున్నాడు, దానివల్ల మొత్తం ట్రాఫిక్ పగలంతా వాడినాడు, రాత్రి లేచి వచ్చిండు అన్నట్టు. పగలంతా వండుకున్నాడు, రాత్రి లేచి వచ్చిండు. అర్ధరాత్రి ఉదయించే చంద్రుడు, సూర్యుడు. ట్రాఫిక్ వాళ్ళు ఏడ కనబడతలేరు. వాళ్ళకేడో ఆయనదే పని కదా. అసలు పుణ్యాత్ముడు మన సీఎం. 2 గంటలే. 2 గంటలు ఎంత దూరం నడిపిస్తున్నావు బండి? స్టేషన్ నుంచి 3 కిలోమీటర్లు ఇట రాలే. ఎందుకు ఇంత ట్రాఫిక్ జామ్ అయింది తెలుసా? తెలియదు. రేవంత్ రెడ్డి ర్యాలీ చేస్తున్నాడు, మొత్తం కేంద్ర మంత్రిని రాజీనామా చేసినందుకు ఆయన కోసం జామ్ అయింది. కనీసం ట్రాఫిక్ పోలీసులు కనిపించరా? ఎవరు లేడు, ట్రాఫిక్ లేడు, ఎవరు లేడు.
ఈ రూట్లో అంటే 10-15 నిమిషాలు క్లియర్ అయిపోతుండే. ఇది ఫస్ట్ టైం 3 గంటలైందా? 3 గంటలే. देखो भाई यहाँ तक बंद है देखो वो आर्मी का ఆయన విలువదా ఆయన సీఎం మాదాపూర్ ఇబ్బంది అవుతుంది అందుకే స్టేట్ ఇట్లా పోతే అర్ధ గంట పడుతుంది చక్కగా పోతే ఇది ఒక్కటి మన సిగ్నల్ దాటి రైట్ తీసుకోండి సిగ్నల్ నుండి రైట్